హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఎవరైతే హెచ్‌పీసీఎల్ జాబ్ చేయాలి అనుకుంటున్నారో, సో ఇదైతే వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ కిందైతే వస్తుంది. సో దీంట్లో పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో కమెన్స్‌మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే 16/5/2025, లాస్ట్ డేట్ 30/5/2025 అయితే ఉంది. ఏంటంటే గ్రాడ్యుయేట్ అప్రెంటైజెస్ అని క్లియర్‌గా 2025, 2026 గానైతే పడ్డాయి. సో దీంట్లో గ్రాడ్యుయేట్స్ అయితే వచ్చేసి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ అయితే ఉంది. 18-25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 30/5/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో మీరు క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ కన్సర్న్ దాంట్లో ఉండి 60% మార్క్స్ అయితే ఉండాలి. 25,000 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మీ అప్రెంటైజ్ ట్రైనింగ్‌లో అని క్లియర్‌గా ఇక్కడే మెన్షన్ చేశారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి 20,500 విల్ బి పెయిడ్ బై హెచ్‌పీసీఎల్. అలాగే 4,500 పే చేస్తారు అకార్డింగ్ టు గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారము. సో ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అయితే ఇండియన్ నేషనల్స్ అప్లై చేసుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవాలి. మీరు ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ నాట్స్ పోర్టల్ ఉంది కదా! నాట్స్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో అండర్‌గో అప్రెంటైజ్ ట్రైనింగ్ ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి అయితే వచ్చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ప్రాసెస్ ఆఫ్ అయితే వచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్రెంటైజెస్ ఉంది గదా! సో, దాంట్లో సైన్ అప్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సో, హెచ్‌పీసీఎల్ దాంట్లో వన్స్ క్యాండిడేట్స్ హావ్ రిజిస్టర్డ్. సో, హెచ్‌పీసీఎల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ టు హెచ్‌పీసీఎల్ అప్రెంటైజ్ లింక్ ద్వారా చేసుకొని ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి ఫిల్ చేసుకోండి ఆన్‌లైన్ అప్లికేషన్. సెలెక్ట్ ద ఇంజినీరింగ్ బ్రాంచ్, పర్సనల్ డీటెయిల్స్, వాలిడేట్ యువర్ డీటెయిల్స్ అండ్ సేవ్ అండ్ నెక్స్ట్‌కైతే ఎళ్ళండి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, ప్రిఫరెన్స్ ఇంటర్వ్యూ, సిటీ, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఫైనల్ సబ్మిట్‌కైతే ఎళ్ళిపోండి. అప్పుడు హెచ్‌పీసీఎల్ అప్లికేషన్ నంబర్ అయితే జనరేట్ అవుతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇదైతే వచ్చేసి అప్రెంటైజ్ పొజిషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ హెచ్‌పీసీఎల్ ఉంది కదా! సో, సైన్ ఇన్ అయితే చేసుకోండి. అలాగే నాట్స్ పోర్టల్‌లో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్‌కెళ్ళినట్లయితే మీకైతే ఏ విధంగా తీసుకెళ్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్‌లో ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, అలాగే మీ ఫుల్ నేమ్, మొబైల్ నంబరు, కన్ఫర్మ్ మొబైల్ నంబర్ మళ్ళీ అదే ఇవ్వండి. ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ, ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ చేసుకొని మీరు అప్రెంటైజ్‌కి అప్లై చేస్తున్నారు కాబట్టి అప్రెంటైజ్‌ని సెలెక్ట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషను. నచ్చితే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకే అప్లై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.